హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. బ్రహ్మముడి సీరియల్లో అపర్ణ గారు రాజ్ కావ్యాల యొక్క విడాకుల ప్రపోజల్స్ను ఫ్యామిలీ మెంబర్స్తో డిస్కషన్ చేసిన తర్వాత రాజ్ కావ్యాలు ఒపీనియన్స్ ఒకరికొకరు ఇష్టాభిప్రాయం లేనిటువంటి ఫీలింగ్స్ను వ్యక్తం చేస్తారు. కావ్య అయితే ఒక అడుగు ముందుకు వేసి, మాకు ఏమాత్రం విడాకులు ఇష్టం లేదు, నాకుంటూ ఒక స్తబ్దత, ఒక నిబద్ధత అనేది ఉండదా, నాకు మనసు ఉండదా అని రాజుతో నేను కలిసి జీవించాలని కోరుకుంటున్నానని కుండబద్దలు కొట్టి ఎవరి రూమ్లోకి వాళ్ళు వెళ్ళిపోతారు. రూమ్లోకి వెళ్ళినటువంటి రాజ్ కావ్యాలు ఒకరికొకరు తన ఫీలింగ్స్ని తెలుపుకుంటూ కావ్య రాజుతో ఇలా అంటుంది, నేనంటే మీకు ఇష్టం లేదు కదా, నాతో కలిసి జీవించడానికి మీకు ఏమాత్రం ఇష్టం లేదు కదా, అటువంటప్పుడు మీ అమ్మ తెచ్చినటువంటి మ్యారేజ్ ప్రపోజల్స్ను మాయతో పెళ్లి చేసుకోవచ్చు కదా అని వివిధ రకాలైనటువంటి క్వశ్చన్స్ను రాజును అడుగుతుంది. దానికి రాజు మనసులో కావ్య అంటే ప్రేమను వదులుకోలేని రాజు ఆ ఫీలింగ్ను బయట పెట్టుకోలేక మదన పడుతూ ఉంటాడు. ఇది ఇలా జరుగుతున్న సందర్భంలో అపర్ణదేవి పట్టుబట్టని విక్రమార్కుడిలాగా మళ్ళీ ఎలాగైనా రాజు కావ్యాల విడాకులు ఇప్పించాలనేటువంటి దృఢ సంకల్పంతో సెకండ్ ప్లాన్ బిని అమలు చేస్తుంది. ఇటు సైడ్ నుంచి నరకడం వీలు కాకపోతే అటు సైడ్ నుంచి నరుక్కొని వస్తా అన్నట్లుగా అపర్ణ గారు ఎలాగైనా రాజుకు ప్రేమతో రెండో పెళ్లి జరిపించాలని డిసైడ్ అయిపోయి కావ్యతో ఇలా అంటుంది, నువ్వు రాజుతో కలిసి జీవించడానికి నిశ్చయించుకున్నావు కదా, రాజుతో విడాకులు తీసుకోవడానికి నీకు ఏమాత్రం ఇష్టం లేదు కదా, మరి అలాంటప్పుడు నీకు రాజుతో కలిసి జీవించాలని కోరిక ఉన్నప్పుడు రాజు రెండో పెళ్లి చేసుకోవడానికి నాకు ఎటువంటి అభ్యంతరం లేదు అని ఈ పత్రాల మీద ఒక నో అబ్జెక్షన్ సంతకం పెట్టు అని అపర్ణ గారు కావ్యతో చెబుతుంది. ఇది ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ ఆశ్చర్యానికి గురి చేస్తుంది, షాకుకు గురి అవుతారు. కానీ రుద్రానికి మాత్రం కడుపు నిండినంత పని అయిపోతుంది. ఎప్పుడెప్పుడు వీళ్ళు విడిపోతారా, నా కొడుకును ఈ ఇంటికి మహారాజుని చేస్తానా అనేటువంటి భ్రమలో బ్రతుకుతూ ఉంటుంది. ఇలా సాగిపోతున్నటువంటి బ్రహ్మముడి సీరియల్ తర్వాయి భాగంలో కావ్య ఆ పత్రాల మీద సైన్ చేస్తుందా చేయదా అనేటువంటి విషయం తెలుసుకోవాలి అనుకుంటే ఈ ఛానల్ను వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ దిస్ ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ప్లీజ్ లైక్, సబ్స్క్రైబ్.